యుద్ధాల వల్ల గెలవడము, ఓడడము అనేటువంటి మాట పక్కకు పెట్టి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటి మాటను పక్కన పెట్టి, ఇది గనక బాగా ఆలోచించినట్లయితే యుద్ధంలో బాగా నష్టపోయేది ఎక్కడైనా ప్రజలు మాత్రమే. ముందుగా ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వీళ్ళందరూ కూడా చాలా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరుల వల్ల పెద్ద పెద్ద దేశాలు కొట్లాడుకుంటాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి సేకరించినటువంటి పందులతోటి తయారు చేసినటువంటి కొన్నటువంటి బాంబులను, తర్వాత ఆయుధాలను ఖర్చు చేస్తుంటాయి. ఖర్చు చేసి పోతే మళ్ళీ వాళ్ళు పందులు వేసి మళ్ళీ వాళ్ళు ప్రజల యొక్క ముక్కు పిండి మళ్ళీ వసూలు చేస్తారు. మళ్ళీ కొత్త ఆయుధాలను కొంటారు. ఇది ఒక వ్యవహారం నిరంతరంగా కొనసాగుతున్నది. కానీ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది, ఏ యుద్ధాలనైనా కూడా. ఎందుకంటే యుద్ధంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందనంటే, ఇవాళ ఈ ఇరాన్కు, అమెరికాకు, ఇజ్రాయిల్కు నడుమ జరుగుతున్నటువంటి యుద్ధంలో హోర్మోజ్ అనేటువంటి జలసంధిని, ఆ సముద్ర మార్గం ద్వారా వచ్చేటువంటి సంధిని ఇరాన్ వాళ్ళు మూసివేయడం ద్వారా అక్కడికి వెళ్ళి వస్తున్నటువంటి అనేక పడవలు, అనేక ఓడలు, అంటే వస్తువులను తీసుకొస్తున్నటువంటివి, గ్యాస్ను తీసుకొస్తున్నవి, పెట్రోల్ తీసుకొస్తున్నటువంటివి అన్నీ కూడా ఎక్కడిక్కడే నిలిచిపోతున్నాయి. దేశాలకు అంటే ఈ సంధి గుండా దాదాపు 40% పైగా రవాణా జరుగుతుంది. దాదాపు 40% పైగా మనకు సహజవాయువు కానీ, లేదంటే పెట్రోల్ ఉత్పత్తులు కానీ, ఇవన్నీ రకరకాల ఉత్పత్తులన్నీ ఆ మార్గం గుండానే వస్తాయి. కాబట్టి ఈ యుద్ధం వల్ల ఇవన్నీ కూడా స్తంభింపబడి ఈ మార్గం అంతా మూసివేయడం వల్ల అవి రాకపోకలు తీవ్రంగా ఏర్పడ్డది. ఇప్పటికీ యుద్ధం మొదలై దాదాపుగా 13 రోజులు అవుతున్నది. ఈ 13 రోజులలో మరి ఎవరేం సాధించారో, కానీ ప్రజలు మాత్రం అక్కడ ఇరాన్లోను, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి కువైట్ దేశాల్లోనూ చాలామంది చనిపోవడం, అనేక భవన సముదాయాలు నేలమట్టం కావడం, పొగలు వేయడం, దుమ్ము లేవడం, ఇవన్నీ మనం చూస్తున్నది ఒక భయంకరమైన, బీభత్సకరమైన వాతావరణాన్ని మనం చూస్తున్నాం. కానీ మన దగ్గరికి వచ్చేసరికి దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ వార్తల్లో మాత్రమే కనబడడం లేదు. ఇవాళ చాలా పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీలకు, పట్టణాలలో గ్యాస్ ఏజెన్సీలు ఏం చెప్తున్నాయి ఏంటంటే, గ్యాస్ ఏజెన్సీలకు ఇదివరకు 2000 సిలిండర్లు ఇచ్చేటువంటి ఏజెన్సీలకు ఇవాళ కేవలం 100-200 సిలిండర్లు మాత్రమే వాళ్ళకు ఇస్తున్నారు. మరి 100-2000 వచ్చేటువంటి సిలిండర్లు వచ్చేటువంటి ప్లేస్లో 100-200 సిలిండర్లు కనుక వచ్చినట్లయితే మరి ఇవన్నీ ప్రజలకు సరిపోయేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. అందుకోసమే వాణిజ్య హోటళ్లకు, లేకపోతే హాస్టళ్లకు ఈ సిలిండర్ల యొక్క సరఫరా నిలిపివేయాలనేటువంటి మాట కూడా నిలిపివేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. యుద్ధం కనుక ఈ విధంగానే కొనసాగినట్లయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ గ్యాస్ నుంచి కానీ, పెట్రోల్ నుంచి కానీ, లేకపోతే ధరల వల్ల కానీ రకరకాల ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఈ యుద్ధాన్ని వెంటనే విరమింప చేయడానికి భారతదేశము తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశానికి ఉన్నటువంటి చరిత్ర కూడా చాలా గొప్పది. ఐక్యరాజ్య సమితి ఏర్పడుతున్నప్పుడు, యుఎన్ఓ ఏర్పడుతున్నప్పుడు 1945లో నెహ్రూ చేసినటువంటి పాత్ర గొప్పది. ఆ తర్వాత ఆయన రాజకీయాంశాలు కాకుండా ఆర్థిక అంశాలు, ప్రజలు బలోపేతం కావాలి, దేశాలు బలోపేతం కావాలని ఆ రోజు నెహ్రూ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉన్నాయి. ఆ రోజు నెహ్రూ చేసినటువంటి ప్రతిపాదనలు, నెహ్రూ చేసినటువంటి కృషి చాలా గొప్పది. అంటే భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా విశేషమైనటువంటి గుర్తింపు ఆనాడు స్వతంత్రం వస్తున్నట్టు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే ఉండేది. మరి ఈ 70-80 ఏళ్ల క్రమంలో భారతదేశం విశేషంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం భారతదేశము. అదేవిధంగా ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఇప్పుడు ఎదిగింది. భవిష్యత్తులో కూడా ఇంకింత శక్తితోటి దాదాపు 20 సంవత్సరాలు ఒక మంచి అజేయమైన శక్తి ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇట్లాంటి దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు మన పెద్దలు కాబట్టి వీళ్ళందరూ కూడా చొరవ తీసుకోవాలి. భారతదేశంతో పాటు రష్యా కానీ, చైనా కానీ వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని యుద్ధాన్ని ఆపేటువంటి పరిస్థితి చేయాలి. అటు అమెరికా వాళ్ళకు, ఇరాన్ వాళ్ళకు, ఇజ్రాయిల్ వాళ్ళకు చెప్పి యుద్ధ విరమణ చేసే దిశగా వీళ్ళు పూర్తి స్థాయి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే యుద్ధం వల్ల ఇట్లాంటి నష్టాలు ప్రపంచ ప్రజలు చాలామంది ఇప్పటికే ఆయా దేశాల్లో చనిపోయారు. చాలా నష్టం జరిగింది. ఇదివరకు అనేక యుద్ధాలు మనం చేస్తాం. రకరకాల కారణాలతో యుద్ధాలు జరుగుతున్నప్పటికీ వాటన్నిటి యుద్ధాలు మాత్రము, ఎందుకంటే ఏదైనా శాంతియుత చర్చల్లో మంచి వాతావరణంలో జరుపుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ యుద్ధం వల్ల చనిపోయేది ప్రజలు కాబట్టి, యుద్ధంలో సైనికులైనా ఎవరు చనిపోయినా కూడా మనుషులు కాబట్టి, మనుషుల రక్తం పారకుండా, విధ్వంసం జరగకుండా, అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా వెంటనే మిగతా దేశాలన్నింటినీ కూడా చొరవ తీసుకొని యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ దిశగా ప్రజలందరూ కూడా ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పి మనం అందరం కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా మన అందరికీ ఉన్నది.